సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం। బైపాస్ రోడ్ లోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు। బైపాస్ రోడ్ లోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు। మొత్తం 14 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ శ్మశాన వాటికలో కేవలం కొంత స్థలం మాత్రమే ఉపయోగకరంగా ఉందని మిగిలిన ప్రాంతం అంతా విస్తరించి ఉన్న చెట్లను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తొలగిస్తున్నట్లు వారు తెలిపారు। 14 ఎకరాల్లో చెట్లను తొలగిస్తే ఫోనిక్స్ సంస్థ అధినేత చుక్కపల్లి సురేష్ మోక్షధామాన్ని అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని టీడీపీ నేతలు వివరించారు। మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మోక్షధామాన్ని అభివృద్ధి చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వారు తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, వైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మోటమరి బాబా ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పడమటి నాగరాజు, ఇలియాస్ పాషా, శర్మ, సామ కాంతారావులు పాల్గొన్నారు। 14 ఎకరాలు కూడా కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఇదంతా కూడా జంగిల్ క్లీన్ చేసి ఆయన ఆప్తులైన చుక్కపల్లి సురేష్ గారు మొన్న ఇక్కడ వచ్చారు। వచ్చి ఇదంతా కూడా జంగిల్ క్లీన్ చేయించండి, మాకు ఒక మ్యాప్ లాగా చెప్తే దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనేది కూడా మేము అన్నీ కూడా సహకరిస్తామని చెప్పి కూడా వారు చెప్తాం జరిగింది। మరి హిందూ శ్మశాన వాటికలు అంటే మీ అందరికి కూడా తెలుసు, పవిత్రమైనది। మన దేవాలయాలు ఎంత పవిత్రంగా చూసుకుంటామో ఇవి కూడా చనిపోయిన పుట్టాక ఎంతో పండగగా మనం చేసుకుంటాం। చనిపోయినప్పుడు మటుకి మరి వాళ్ళకి సరైన వాతావరణం లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో శ్మశానాలు ఉన్నాయి। ఈ శ్మశానాలను అన్నింటి కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పం కొల్లు రవీంద్ర గారు తీసుకున్నారు। మచిలీపట్నంలో శ్మశానాలు కానీ మన ఎక్కడన్నా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళందరికీ కూడా మరి శుభ్రం చేస్తానికి ఆయన శ్రీకారం చుట్టారు। దానికి మా కమిటీ తరఫున అందరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం। నమస్కారం। మన మచిలీపట్నంలో ఉన్న మోక్షధామం బైపాస్ రోడ్ ఈడేపల్లిలో ఉన్న మోక్షధామం 50 డివిజన్లో ఉన్నది। ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి 14 ఎకరాలు సైట్ ఉండేది, మొత్తం అంతా ముళ్ళ మండలతో కమ్మేసిపోయింది। మన మంత్రివర్యులు వాళ్ళ అన్నగారు కార్యక్రమానికి వచ్చినప్పుడు మొత్తం చూసి ఆయన ఎంతో బాధగా చూస్తే దాన్ని బట్టి వేరే ఊరి నుంచి సురేష్ గారు, కొల్లూరు సురేష్ గారు అని చెప్పని ఆయన వచ్చారు। వచ్చి చూసి మొత్తం మాకు ఈ జంగిల్ క్లియరెన్స్ చేసి చెప్తే మేము మొత్తం మిగతా వర్క్ అంతా మేము చూసుకుంటామని చెప్పారు। ఆ ఆదేశాల మేరకు మా మంత్రి కొల్లు రవీంద్ర గారు మాకు ఈ పని అప్పచెప్పారు। మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మచిలీపట్నం మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు, మన ఫ్లోర్ లీడరు టీడీపీ సీనియర్ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు, మన టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ బాషా గారు, ఇలాగే మా 50 డివిజను మొత్తం టీం అంతా వచ్చి ఇక్కడ వచ్చి పనులు చేపిస్తున్నాము। దీన్ని సహకారంగా నిలబడినందుకు మీ అందరికీ మాకు ధన్యవాదాలు। ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ మోక్షధామాలను జంగిల్ క్లియరెన్స్ చేసి ఒక 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ కూడా కట్టడం జరిగింది। ఆనాటి నుంచి ఈనాటి వరకు గతంలో పరిపాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక్క 10 పైసలు కూడా ఈ మోక్షధామాన్ని ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు। నిజంగా దేవాలయాలు ఎలాంటివో ఇవి పవిత్రమైనటువంటి భూమి లాంటివి। ఇలాంటి పరిస్థితి మనకు దాపరిచిందంటే కేవలం ప్రజాపాలన జరగకుండా నిర్లక్ష్యం వల్ల ఈనాడు ఇలా జరిగిందని ఆనాడు కొల్లు రవీంద్ర గారు ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా శుభ్రం చేయించమని చెప్పడం జరిగింది। దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది। అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫోనిక్స్ కంపెనీ జన చుక్కపల్లి సురేష్ గారు ముందుకొచ్చి రవీంద్ర గారుతో ఈ ప్రాంతాన్ని మొత్తం మోక్షధామాన్ని మేము అభివృద్ధి చేస్తామని స్వచ్ఛంద సంస్థలు కూడా కొంతమంది కొల్లు రవీంద్ర గారితో చెప్పడం జరిగింది। 14 ఎకరాలు కలిగినటువంటి ఈ భూమిని ఒక అద్భుతమైనటువంటి హిందూ శ్మశాన వాటికగా తయారు చేయడమే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఒక లక్ష్యం। కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నంలో ఈ హిందూ శ్మశాన వాటికని అద్భుతంగా తయారు చేయాలని ఈరోజు పనులు ప్రారంభం చేయడం జరిగింది। పెడనలోని శ్రీ రుక్మిణి సత్యభామ వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి। పెడనపట్నంలోని శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి ఆలయంలో వ్రత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। మహిళా భక్తులు మంగళహారతులతో దేవాలయానికి చేరుకుని గోదా శ్రీనివాస స్వామి అష్టోత్తర శతనామావళి పఠించి గోదాదేవి పాటలు పాడారు। ఆలయ ప్రధాన అర్చకుడు అగ్నిహోత్రం హరికృష్ణ ధనుర్మాస వైభవాన్ని తిరుపావైలోని మొదటి పాసుర అర్థాన్ని భక్తులకు వివరించారు। ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు। మచిలీపట్నం విజయవాడ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు। మచిలీపట్నం విజయవాడ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు। విజయవాడ వెళ్లే రోడ్డులో గొడుగుపేట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో విజయవాడ నుంచి వస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్ స్కూటరిస్ట్ ను ఢీకొంది। దీంతో స్కూటరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడు। మృతి చెందిన స్కూటరిస్ట్ గొడుగుపేటకు చెందిన కుంభప్రసాద్ గా గుర్తించారు। జగన్నాథపురంలోని శ్రీరామచంద్ర స్వామి మందిరంలో ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు।
జగన్నాథపురంలోని శ్రీ హనుమంత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి మందిరంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గుదివెండ్ల శ్రీకర రామానుజ స్వామి ఆధ్వర్యంలో శ్రీరామచంద్ర స్వామి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా శ్రీరామచంద్ర స్వామికి పంచామృతాలతో అభిషేకం జరిపారు. అనంతరం స్వామికి అర్చన హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు మాదిరెడ్డి విజయకృష్ణ ప్రసాద్, ఆకునూరి నాగేంద్రరావు, మాదిరెడ్డి అంజిబాబు, మాదిరెడ్డి అమాజీ, ఘంటసాల అనురాధ, ఘంటసాల చంద్ర, లతావాణిలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు ఇవాళ జరిగినాయి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా మన ఈ ఆలయంలో ఉదయం పూట తిరుప్పావై సేవాకాలం, సాయంకాలం పూట తిరుప్పావై ప్రవచనం కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జనవరి 6వ తారీఖు అత్యద్భుతంగా చాలా విశేషించి లక్ష్మీ సుదర్శన నరసింహ యజ్ఞాన్ని మనం ఇక్కడ జరుపుకోబోతున్నాం. ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సకల గ్రహ శాంతి ఏర్పడుతుంది, శత్రు పీడ నివారణ కలుగుతుంది, ఆరోగ్యం, లక్ష్మీ కటాక్షం, వ్యాపారాభివృద్ధి ఇట్లాంటి ఎన్నో లాభాలను అందించేటువంటి నరసింహ హవనంలో భక్తులందరూ పాల్గొని జనవరి 6వ తారీఖు స్వామి కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే జనవరి 12వ తారీఖు గోదా కళ్యాణ రాజగోపాల స్వామి కళ్యాణం సాయంకాలం పూట సుమారు 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణం ప్రత్యేకత ఏమిటంటే కొబ్బరికాయల్ని ఇక్కడ ఆట ఆడి వాటిని పాట పెడతారన్నమాట. ఈ పాట పాడుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు నెరవేరుతాయంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహము, సంతానము ముఖ్యంగా కలుగుతాయి కావాలనుకున్నటువంటి వాళ్ళకి. జై శ్రీరామ్. ఈ నెల 16/12/2024 నుండి మొదలైన శ్రీ ధనుర్మాస మహోత్సవములు మన జగన్నాథపురం శ్రీరామ మందిరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీమాన్ గుదిమెల్ల శ్రీకర రామాంజ స్వామివారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈరోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే శ్రీరామచంద్ర స్వామి జన్మ నక్షత్రమైన పునర్వసు సందర్భంగా మరి స్వామివారికి ప్రత్యేక పంచామృతాలతో అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ నెల రోజులు జరిగే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. నగరంలోని ప్రధాన మున్సిపల్ పార్క్ వద్ద ఒక షాపులో చోరీతో పాటు మరో 4 షాపుల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. నగరంలోని ప్రధాన మున్సిపల్ పార్క్ వద్ద ఒక షాపులో చోరీతో పాటు మరో 4 షాపుల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. నగర ప్రధాన వీధిలో మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న షాపుల్లో చోరీ యత్నం కలకలం రేపింది. వరుసగా ఉన్న ఈ షాపుల్లో ఒకదానిలో 10,000 రూపాయల నగదు చోరీ చేసిన అగంతకుడు పక్కనే ఉన్న మరో 4 షాపులు చోరీకి విఫలయత్నం చేశాడు. అర్ధరాత్రి సమయంలో ఒక అగంతకుడు చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ఆర్పేట సీఐ యేసుబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశ్వర మొబైల్స్ అనే నా షాపు ప్లస్ పక్కన దాత్రి సురేష్ గారిది, పక్కన కార్తికేయ మొబైల్స్ గణేష్ది, బిక్సీ ఉంది, అన్ని అటెంప్ట్ జరిగింది. నాదైతే అటెంప్ట్ చేశారు కానీ తాళం రాలేదు. పక్కన సురేష్ గారి మాత్రం 2 తాళాలు పగలగొట్టి పలుగు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ లోన షట్టర్ ఉంది కాబట్టి ఆ 2వ షట్టర్ కూడా పగలగొట్టాడా లేదనేది క్లూస్ టీము పోలీసు వారు సిఐ గారు చెప్పారు. క్లూస్ టీం వస్తుందని, అది వస్తే కానీ మనకి లోన ఏం జరిగిందని తెలియదు. మనిషి మాత్రం మొత్తం దగ్గర 5 షాపుల మీద అటెంప్ట్ జరిగింది, 6 షాపుల మీద. పక్కన ఫోటో స్టాట్ ఒకటి ఉంది, ఆ ఫోటో స్టాట్ కూడా పాల్గొట్టారు. దాని సెంటర్ లాక్ లేదు. కానీ అది వాళ్ళు వస్తే కానీ లోనికి వెళ్తే ఏం పోయింది ఏంటి అనేది వాళ్ళు చెప్పాలి. అది నైట్ 2:30కి తెల్లారుజాము 2:30కి. వీడియోలో మాత్రం ఒక అతనే. రాత్రి 10 గంటలకు మేము షాప్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. పొద్దున్నే 9:30కి వచ్చి చలాలు తీసేటప్పుడు చూస్తే 2 తాళాలు పగిలిపోయి ఉన్నాయి. అది జరిగింది. లోపలికి ఇంకా వెళ్ళాలా బిక్సీలో పగిలినాయి. బిక్సీ 2 తాళాలు కూడా పగిలికొట్టు ఉన్నాయి. స్టేషన్ కాడికి వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి నాది పార్క్ పక్కన షాప్ నెంబర్ 2 దాత్రి సెల్ షాపింగ్. అన్ని షాపుల కన్నా కూడా నా షాప్కి ఎక్కువగా మొత్తం డ్యామేజ్ చేశాడు. నాది 2వ షాట్ కూడా ఉండటం వల్ల ఇంకా లోపలికి వెళ్ళడం లేదని చెప్పి ఒక చిన్న కన్క్లూషన్. లోపల సీసీ ఫుటేజ్ ప్రకారంగా చూస్తే కనుక నార్మల్గా ఉంది. నాకు క్లూస్ టీమ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. ప్రభుత్వ వసతి గృహాల్లో చదివే విద్యార్థులు ఐకమత్య విలువలు ఉంటాయి అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవిలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో
మంచినీటి శుద్ధి పరికరాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. వసతి గృహంలోని 100 మంది విద్యార్థులకు సురక్షిత మంచినీటిని కాచి చల్లార్చివ్వడం కష్టతరంగా ఉందని వార్డెన్ యాసం నాగలక్ష్మి కోడూరు మండలం ఉల్లిపాలెం యూపీ స్కూల్లో పనిచేస్తున్న నాగభూషణ మాస్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కోడూరులోని తన పూర్వ విద్యార్థి ప్రస్తుతం కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న పాతాల నవీన్తో ఈ విషయమై సహకారాన్ని అందించవలసిందిగా నాగభూషణ మాస్టర్ సూచించారు. వెంటనే స్పందించిన నవీన్ హాస్టల్లో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకై 32,000 రూపాయలు అందజేశారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ చూపుతానని, దాతల సహకారంతో వసతి గృహాల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యం కూడా అవసరమని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ యాసం నాగలక్ష్మి, నాగభూషణ మాస్టర్, అవనిగడ్డ హాస్టల్ వార్డెన్ పెద్ద సింగు బాబురావు, చిలకా శ్రీను మరియు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడందరూ కూడా మీరంతా కూడా పేద పిల్లలు. మీ తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఎక్కువగా వ్యవసాయ మీద కానీ లేకపోతే వ్యవసాయ కూలీలుగా జీవిస్తూ కానివ్వండి, వాళ్ళు ఉపాధి పొందుతూ ఉంటారు. వాళ్ళ ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలను చదివించాలంటే ఇలాంటి హాస్టల్స్ అవసరం చాలా ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి వాళ్ళ ప్రభుత్వం హాస్టల్స్ని నిర్వహిస్తున్న సంగతి కూడా మీరు గుర్తించాల్సిన అవసరం. అయితే ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, మీ తల్లిదండ్రులకి సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం కావాలన్నా, మీ కుటుంబం ఆర్థికంగా మెరుగుపడాలన్నా అది మీ విద్య ద్వారా మాత్రం సాధ్యం విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీరు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగగలిగితే ఫలానా వారి అమ్మాయి ఈ విధంగా చదువుకున్న కలెక్టర్ అయిందనో, ఒక ఆర్టీఓ అయిందనో, ఒక ఎస్ఐ అయిందనో, ఏదో చెప్తారు. మీరే ఒక ఇంజనీర్ అయిందనో, ఒక డాక్టర్ అయిందని చెప్తారు. దాని ద్వారా అయితే మీ తల్లిదండ్రులకు ఓహో ఫలానా వారి తల్లిదండ్రులు అని చెప్పి వాళ్ళ గౌరవం కలిగింది. దాంతోపాటు ఆర్థికంగా స్తోమత కూడా పెరుగుతుంది మీ కుటుంబాలకి. ఎందుకంటే వ్యవసాయం మీద వాళ్ళ జీవనం చేసే పరిస్థితులు కావు ఇవి. ఇవాళ మీరు చూడండి, నేను చాలా చోట్ల మన చక్కటి భవనాలు కనపడుతూ ఉంటాయి, ఈ దళిత వాళ్ళలో కూడా కనపడుతూ ఉంటాయి. అయితే ఆ భవనాలు మీ తల్లిదండ్రుల యొక్క ఆర్జనతో కట్టినవి కాదు. మీ వాళ్ళ పిల్లలు ఎవరైనా కూడా చదువుకునే వాళ్ళ విదేశాల్లోనో లేదా ఇతర రాష్ట్రాల్లోనో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత నీటి సంఘం అధ్యక్షుడిపై ఉందని గూడూరు డీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోతన స్వామి అన్నారు. వైసీపీ హయాంలో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేయకుండా కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిందని, ఫలితంగా ప్రతి గ్రామంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని గూడూరు మండల టీడీపీ అధ్యక్షులు మరియు గూడూరు డీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పోతన స్వామి అన్నారు. 5 ఏళ్లలో నిర్వీర్యమైన ఇరిగేషన్ వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు సాగునీటి సంఘాల ప్రతినిధులు గణనీయమైన పాత్ర పోషించాల్సిన బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తామన్నారు. సాగునీటి సంఘ అధ్యక్షుడిగా, రైతు సేవకుడిగా తమ బాధ్యతలు నిర్వహిస్తానని, కూటమి ప్రభుత్వం బాధ్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న సూచనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు పోతన స్వామికి అభినందనలు తెలిపారు. ధన్యవాదాలు. అలాగే నా మిత్రులు నాగబాబు గారు, పోతుల రాము. గత 5 సంవత్సరాలుగా నిర్వీర్యం చేసిన ఈ నీటి సంఘాల ఎన్నికల్ని ప్రజలకి ఏది అవసరమో మన కూటమి గ్రహించి ముందు నీటి సంఘాల ఎన్నికలు పెట్టి వ్యవసాయానికి మూలమైన ఈ యొక్క కాలువలు కానీ ఇరిగేషన్ సంబంధించిన ఎన్నికలు జరిపి వాటిని ప్రణాళికబద్ధంగా అన్నీ కూడా సమకూరుసాకి ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నన్ను జనసేన తరఫున మా బండి రామకృష్ణ గారి ఆశీర్వాదాలతో నేను ఈరోజు వైస్ డీసీగా ఎన్నిక కాబడ్డాం. అలాగే మా ఎన్డీఏ నుంచి కొల్లు రవీంద్ర గారికి, మా కాగి కృష్ణప్రసాద్ గారికి, మా ఎంపీ బాలసౌరి గారికి కృతజ్ఞతలు. మా డీసీ ఏర్పాటు చేస్తారని చెప్పేసరి, ఎందుకంటే కనీసం ప్రతి పంటకి 5 నుంచి 6 వేల రూపాయలు వెచ్చించి డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కాబట్టి ఆ ఇంజిన్లు బాగా తప్పించి, కరెంట్ మోటార్లు బాగా తప్పించి, అంటే మనకి మందరం మంచినీళ్ళు ఇది ఉందండి ట్యాంకు, దాన్ని ఆయకట్టులో లేదు. 35,000 డిజైన్ చేసిన కాలువ 50,000 ఆయకట్టుకు సరిపడగా వాటర్ రావాలంటే చివరి ప్రాంతాలు థైలాండ్కి గురవుతున్నాయి. కాబట్టి ఆ థైలాండ్ ప్రాంతాలని మీరు వాటర్ సప్లై చేసే విధంగా. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.